మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శోభకృత్ నామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మార్చి 22న మనం దానిలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. సో వికారి పేరుకు తగ్గట్టు వికారాన్ని, తర్వాత శార్వరి తగ్గట్టు చీకటిని, ప్లవనామ సంవత్సరం తగ్గట్టు కోతిలాగా ప్రవర్తించి గత సంవత్సరాల్లో ఏం జరిగాయో ఏంటో అందరికీ తెలిసిందే. అలాగే శుభకృతనామ సంవత్సరం పర్వాలేదు, మళ్ళీ డైలీ రొటీన్లోకి రాగలుగుతున్నాం. శోభకృతనామ సంవత్సరం ఇంకా మనకి చక్కగా ఇంకా ఏమైనా ప్రతిబంధకాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనసును కలిచివేసే విషయాలు, లేకపోతే గతంలో జరిగిన వాటిని మనం చక్కగా అధిగమించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళడానికి శోభకృతనామ సంవత్సరం. ఇక్కడ శోభకృత్ అంటేనే శోభాయమానంగా ఉండేది, రాజుకి ప్రజలకి మధ్య, అలాగే దేవాలయాలకి సంబంధించి చక్కగా అవి ఎంతో తేజోవంతంగా విరాజిల్లటం. శోభకృత్ అంటే చక్కగా అందరికీ శుభాన్ని కలుగజేసే ఇదిగానే ఉంటుందని ఈ సంవత్సరానికి పేరు. అసలు ఈ యొక్క సంవత్సరాలకి ఈ పేర్లు ఎందుకు వచ్చాయి, మనం అసలు ఎందుకు ఈ సంవత్సరానికి ఈ పేరు పెట్టుకున్నాం, ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటున్నాం, దాని వెనకాల ఏమన్నా ఉన్న కథని మనం తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకోకుండా మనం ఊరికే ఏదో ఉగాది అంట అని చెప్పి వినేయటం కాదు. అసలు మన యొక్క సంప్రదాయం, మన యొక్క ఆచారాలు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధర్మం అనేది మనం కనీసం ఈ ఉగాది రోజున తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి దీనికి చిన్న ప్రాశస్యం ఏంటంటే, నారద మహాముని ఆయనకంటే పరమ విష్ణు భక్తుడు ఎవ్వరూ లేరని చెప్పి ఆయనకి చాలా గర్వంగా ఉండేదట. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి ఒక పరీక్ష పెట్టదలిచి, నారదుడు నదిలో నీరు తాగుతున్న సమయంలో మాయ చేయగా నారదుడు మహిళగా మారిపోతాడు. మహిళగా మారిపోయిన ఆ నారదుడు ఆ తర్వాత ఒక ఋషిని వివాహం ఆడాక నారదుడికి 60 మంది సంతానం పుడతారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద్యోత, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వికారి, శార్వరి, ప్లవనామ సంవత్సరం, శోభకృతు కానీ శోభకృత్ అనేది 37వ సంతానం. అది మనకి 37వ సంవత్సరం కింద వస్తుంది మొత్తం 60 సంవత్సరాలు. సో ఇలా 60 మంది సంతానం కన్నాక తర్వాత ఒక వరదలో ఆ సంతానంతో పాటుగా ఆ యొక్క మహిళగా మారిన నారదుడి యొక్క పత్ని, ఆ ఋషి పత్ని కూడా, ఆయన కూడా తర్వాత ఆ వరదలో కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఆ మహిళగా మారిన నారదుడు ఇక తను కూడా తనువు చాలించాలి అన్న ఉద్దేశంతో నదిలోకి ప్రవేశించి అక్కడ తనువు చాలించబోతుండగా అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే, ఇదిగో చూడు నారద, నాకంటే పరమ విష్ణు భక్తుడు లేడని నువ్వు విర్రవీగావు, కానీ నీకు ఎంత కష్టం వచ్చినప్పుడు నీకు దేవుడు గుర్తు రాలేదు, విష్ణువు గుర్తు రాలేదు, శ్రీమన్నారాయణుడైన నేను గుర్తు రాలేదు నీకు. సో ఎప్పుడైతే భవభవ సాగరాలు, ఈతి బాధలు, దుఃఖాలు అనంతంగా ఉంటాయో ఆ సమయంలో కూడా నీకు దేవుడి మీద నమ్మకంతో నువ్వు కనుక ఆయన ఆరాధించగలిగితే అప్పుడు నువ్వు పరమ విష్ణు భక్తుడివి అయ్యేవాడివి అనగానే అప్పుడు నారదుడు నిజమే కదా అనుకొని, సో మరి ఇప్పుడు ఈ యొక్క 60 మంది సంతానానికి, మరి నేను కన్న సంతానానికి ఇప్పుడు నేను ఏదైతే అవతారం తీసుకున్నా దీనికి సార్థకత ఏంటని అడగగా, నీ 60 సంతానం ఏదైతే ఉందో 60 మంది కూడా 60 సంవత్సరాలుగా సృష్టితో పాటుగా వాళ్ళు కూడా పయనిస్తూ ఉంటారు అని ఆ శ్రీమన్నారాయణుడు వరం ఇవ్వటం. అక్కడి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఉగాదిని మనం జరుపుకోవటం. ప్రతి సంవత్సరానికి కూడా ఆ 60 మంది సంతానంలో ఒకరి సంతానానికి సంబంధించి 60 సంవత్సరాలు అలా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. సో అలా 37వ సంతానమే ఈ శోభకృత్ అనేది అనమాట. సో ఇక మనం రాశి ఫలాలకు వెళ్దాం. వృశ్చిక రాశి వారికి శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకుంటే కనుక, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్ర పాదాల వాళ్ళు వృశ్చిక రాశి కిందకు వస్తారు. వీరికి
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఏదైతే వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి. 5 ఉన్నాయంటే మనకి ఏమన్నా ఆదాయానికి సంబంధించి ఏమైనా తగ్గుతుందా, ఆర్థిక రాబడి తగ్గుతుందా, అలా ఏం లేదు. ఇక్కడ ఆదాయ వ్యయం సరి సమానంగా ఉన్నాయంటే చక్కగా సంతృప్తిగా మీరు ఎంత సంపాదించుకుంటారో అంత ఎవరిని అడగకుండా ఖర్చు పెట్టుకోగలుగుతారు. అది చాలు. రాజపూజ్యం అవమానం కూడా సేమ్ ఉన్నాయి. సో కీర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే మన యొక్క భావజాలాన్ని కొంచెం వ్యతిరేకించే వాళ్ళు కూడా సేమ్ అంతేమంది ఉన్నారు. చూద్దాం అసలు అంటే ఆదాయం 5 భాగాలు అలాగా, రాజపూజ్యం అవమానం సరి సమానంగా ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయనేది చూద్దాం. ఈ రాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుంచి కూడా గురుడు షష్టమ స్థానం అంటే పంచమ స్థానాన్ని వదిలేసి షష్టమ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. సో అలాగే శనీశ్వరుడు అర్ధాష్టమ శని అందరికి తెలిసిందే. అర్ధాష్టమంలో శని భగవానుడు ఉన్నారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క సంచారం పంచమ స్థానం వదిలేసి షష్టమ స్థానంలో మొదలుపెట్టింది. ఆల్రెడీ అర్ధాష్టమ శని ఉంది. ఒక పక్క చతుర్థంలో శని, ఇంకో పక్క షష్టమంలో గురుడు. ఇక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత సంబంధించి శని ఆల్రెడీ అడ్డుకుంటున్నాడు. దాని తగ్గట్టు ఇప్పుడు గురుడు కూడా మనకి షష్టమ స్థానంలోకి వచ్చాడు. ఇక అంటే షష్టమ స్థానం అనేది ఇక ఏదైతే ప్రతి విషయాన్ని మనం దాటుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటామో, ఏ విషయాలైతే మనకి రాకూడదు అనుకుంటామో, వీటినైతే మనం ప్రతిదాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తామంటే ప్రతిదీ ఒక సమస్యలాగా ఉంటుందో అలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా ఉంటూ ఉంటాయి. పరిస్థితి ఎలా ఉంటే అలాగా అని వీళ్ళకి కొంత డౌట్ రావచ్చు. అందుకే మనం ఈ యొక్క పంచాంగంలో రాశి ఫలాల్లో మూర్తిత్వాలు చెప్పుకునేది. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి శని సువర్ణమూర్తి. షష్టమ గురుదోషం ఉన్నప్పటికీ, గురుబలం లేనప్పటికీ షష్టమంలో గురుడు సువర్ణమూర్తి. మీరు చేసే అప్పు కావచ్చు, మీకు ఎదురయ్యే సమస్య కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా అది వృధాగా పోయేవి కావు. సద్వినియోగపరుచుకునే విధంగానే మీరు చేసే అప్పులైనా లేకపోతే ఏ విషయానికైనా సంబంధించి ఏదైనా సమస్యకి సంబంధించి మీరు స్పందించే తీరైనా కరెక్ట్ వేలో ఉంటుంది. అర్ధాష్టమ శని అయినప్పటికీ శని కూడా సువర్ణమూర్తి అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఏదైతే చతుర్థ స్థానంలో ఈ శని సంచారం వల్ల గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, డొమెస్టికల్గానో, మదర్ హెల్త్కి సంబంధించో, సో వాహనాలకి సంబంధించో, సో ఇలాగా షష్టమంలో గురుడు చతుర్థంలో శని వల్ల కొంత ఏదైతే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త తీసుకునే విషయానికి సంబంధించో సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల మెలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే మెలిఫిక్ ఎఫెక్ట్స్ పాప ప్రభావాలు చాలా వరకు తగ్గింపబడతాయి. ఇది ప్లస్సా మైనసా? జనరల్గా అందరికీ ట్రాన్సిట్లో ఈ గ్రహాలు వస్తూనే ఉంటాయి. గురుడు షష్టమంలోకి అందరికీ వస్తాడు, అర్ధాష్టమ శని అందరికీ నడుస్తుంది. కానీ ఏ లోహమూర్తో అయి ఉంటే గురుడు శని తప్పకుండా ఇక్కడ మీకు ఆరోగ్య భంగమో, అప్పుల గొడవలో, ఈ యొక్క వాహన ప్రమాదాలు ఇలాంటివి చుట్టుముడుతూ ఉంటాయి. సువర్ణమూర్తిగా రావటం వల్ల శని కానీ గురుడు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మంచి డాక్టర్ దొరుకుతాడు, మంచి స్పెషలిస్ట్ అయిన డాక్టర్ దొరుకుతారు. శని సువర్ణమూర్తిగా ఉండటం వల్ల గృహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏర్పడుతున్న ప్రెషరు, స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీరు అధిగమించగలుగుతూ ఉంటారు. సో ఈ విధంగా గురుడి యొక్క షష్టమ స్థాన సంచారం చూస్తే కనుక మీ సామర్థ్యం కూడా గుర్తింపబడుతుంది. చక్కగా మీరు ఎంత క్యాపబుల్ అయితే మీ మీద మీ అపోనెంట్స్ కంప్లైంట్లు ఇవ్వటం కానీ లేకపోతే మిమ్మల్ని డిఫీట్ చేయడానికి కానీ చూస్తారు.
మనం ఎదుగుతున్నాం కాబట్టే మన మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈ టైంలో. షష్టమ గురుడు కదా, అనుకూలత తక్కువ. అందరూ మనల్ని ప్రేమించరు, అందరూ మనల్ని అభిమానించరు. ఇక్కడ ఏంటంటే షష్టమ గురుడు, 6th హౌస్ ఆఫ్ చిన్నపాటి ఫైటింగ్స్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం దాటుకుని ముందుకెళ్ళాలి. కోర్టు కేసెస్ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, రుణ ఒత్తిళ్ళు కావచ్చు, వీటన్నిటి కూడా సువర్ణమూర్తి అవటం వల్ల అన్నీ కూడా సానుకూల పరిస్థితులే ఉంటాయి మీకు. అయితే ఇక్కడ ఈ రాశికి 31వ తారీఖు వరకు కూడా షష్టమ స్థానంలోను 1000 స్థానంలోను తామ్రమూర్తిగా ఉన్నారు రాహువు. ఆల్రెడీ రాహు మీకు షష్టమ స్థానంలో ఉన్నాడు అక్టోబర్ 31 వరకు కూడా. ఆలోచించుకునేదే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, రాహు ఆల్రెడీ షష్టమ స్థానంలో సూపర్ హిట్ మీకు. రుణ ఒత్తిడిని అధిగమించడంలో, శత్రువులకి ఎత్తుకి పై ఎత్తులు వేయడంలో, పొలిటీషియన్స్ అయితే చాలా జిమిక్కులు చేసైనా సరే అపోనెంట్స్ని తిప్పి కొట్టడంలో, వీటన్నిటిలో కూడా మెటీరియలిస్టిక్ గెయిన్స్ అందించే విషయంలో కూడా చక్కగా ఈ యొక్క రాహు భగవానుడు షష్టమ స్థానంలో మీ అందరికీ కూడా భగవానుడు అన్నిటా మీకు చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు 6th హౌస్ రిలేటెడ్గా. సో ఆల్రెడీ కూడా గురుడు రాహు కాబట్టి ఇద్దరూ కలిసి 2 లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 6th హౌస్లో ఉంటున్నాయి. సో ఏదైనా అప్పుల విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఈ కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటి విషయాల్లో కావచ్చు, కొంత కేర్గా ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇక అక్టోబర్ 31 తర్వాత చూస్తే కనుక పంచమంలోను లాభస్థానంలోను తామ్రమూర్తులు ఉంటున్నారు రాహుకేతువులు. ఫస్ట్ హాఫ్ అంతా రాహు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు, సెకండ్ హాఫ్ అంతా కేతు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. చూసారా, రాహు షష్టమ స్థానంలో మంచిగా యోగిస్తారు. అక్టోబర్ 31 వరకు రాహు అనుకూలమైన ఫలితాలు. అక్టోబర్ 31 నుంచి కేతు లాభస్థానంలోకి వచ్చి కేతు అనుకూలమైన ఫలితాలు. కేతు లాభస్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి చక్కగా భూలాభం ఉంటుంది. లాంగ్ టర్మ్గా మీకు లాభాలు వచ్చే సోర్సెస్ ఎత్తుక్కుంటారు. కాబట్టి కేతు లాభస్థాన సంచారం చక్కగా మీకు చాలా నెట్వర్క్ సర్కిల్స్ని మీరు కలుస్తారు. ఎందుకంటే కొన్ని డిటాచ్ అయిపోతూ ఉంటాయి, మధ్యలో కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చి అలా ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు కలిసే ఆస్కారాలు లాభస్థానంలో కేతు వచ్చాక ఉంటుంది. కేతు లాభస్థాన సంచారం అనుకూలిస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా రాహు అనుకూలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీరికి చూస్తే రాహుకేతువులు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు వృశ్చిక రాశి వారికి. అర్ధాష్టమ శని దోషం, గురుదోషం అయితే ఉన్నాయి. సో సువర్ణమూర్తులు ఉన్నారు కాబట్టి ఎవ్వరు ఏం చెప్పినా అసలు మీరు వీటి గురించి భయపడక్కర్లా. మనం ఆల్రెడీ మంత్లీ, వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా గురుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా, అర్ధాష్టమ శని ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనం మంత్లీలోను, వీక్లీలోను డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ మాసంలో, ఆ వీక్లో మీరు జాగ్రత్తగా సరిపోద్ది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ఇలాంటి ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మీరు ముందుగానే గమనించి చక్కగా బయటపడవచ్చు. మంచి ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి చక్కగా మంచి ఉన్నతి, సత్సంతానం కలుగుతూ ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి చక్కగా ఉన్నత విద్య, దానిలో ఉత్తీర్ణత, అలాగే సమాజంలో పలుకుబడి కలిగిన వాళ్ళతో మంచి స్నేహభావం కనిపిస్తూ ఉంది. అలాగే విద్యా విషయాల్లో కూడా వీళ్ళు మంచి విజయం సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కళ్యాణానికి సంబంధించిన వాటిల్లో మంచి శుభయోగాలు, దూర ప్రయాణాలకి సంబంధించిన వాటిల్లో మంచి సానుకూలతలు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ గురించి చూసే వాళ్ళకి కూడా ఇక్కడ కేతు యొక్క సంచారం ఏదైతే తర్వాత అక్టోబర్ 31 నుంచి యోగిస్తూ ఉందో, ఈ రాశి వారికి కూడా చక్కగా జ్యేష్ఠ, ముఖ్యంగా ఈ బుధుడి నక్షత్రమైన ఈ రాశిలో తప్పకుండా వీరికి కూడా ఈ విధమైన మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో శోభకృత నామ సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ వృశ్చిక రాశి వారికి మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇంకా వీక్లీ, మంత్లీ రాశి ఫలాల్లో ఇంకా ఎలాబొరేట్గా ఎప్పుడెప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఫాలో అవుతుంటే సరిపోద్ది. మరోసారి అందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.